నమస్కారం అండి. మనకి ఐఎస్పిఎల్కి ఇంకా 1 మంత్ మాత్రమే టైం ఉంది. అయితే లాస్ట్ వీడియోలో కూడా మనం మాట్లాడుకున్నాం. ఇక నుంచి ప్రతిరోజు ఐఎస్పిఎల్ గురించి ఒక వీడియో అయితే చేసుకుందాం. దాని తర్వాత ఐఎస్పిఎల్కి సెలెక్ట్ అవ్వాలంటే ఏం చేయాలి అని చెప్పేసి కూడా మనం మాట్లాడుకుందాం అని అయితే లాస్ట్ వీడియోలో మనం చెప్పాం. అయితే ఈరోజు వచ్చేసరికి ఫస్ట్ మనం ఐఎస్పిఎల్ ట్రయల్స్కి అటెండ్ అవ్వాలంటే ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటి అంటే ఫస్ట్ అందరూ రిజిస్ట్రేషన్ అయితే చేసుకున్నారు. మరి రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత ట్రయల్స్కి కూడా ఖచ్చితంగా అటెండ్ అవుతారు. ఆ డేట్స్ కూడా మనం చెప్పాం. మన ఆంధ్రాలో వచ్చేసరికి మనకి విజయవాడ, వైజాగ్, అది కూడా అక్టోబర్ 1, అక్టోబర్ 3 వరకు మనకి ఛాన్స్ ఉంది. సో అక్కడ ట్రయల్స్ జరుగుతాయి అక్టోబర్ 1, దాని తర్వాత వైజాగ్లో వచ్చేసరికి అక్టోబర్ 3. మరి ఇలాగ ట్రయల్స్ అయితే మనకు జరుగుతాయి. మరి ట్రయల్స్ అటెండ్ అయిన తర్వాత ఎలా పర్ఫామ్ చేయాలి అనేది మనం మాట్లాడదాం ఈ వీడియోలో. అయితే ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే, నేను మన వ్యూవర్స్కి నేను చెప్పేది ఏంటంటే, మీరు ఒక ప్యూర్ బౌలర్గా ట్రై చేయండి అని అయితే చెప్తాను. ఎందుకంటే మీరు కనుక ప్యూర్ బౌలర్గా ట్రై చేస్తే ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయి అనేది మనం లాస్ట్ వీడియోస్లో కూడా మనం మాట్లాడాం. మళ్ళీ దాని గురించి ప్రత్యేకంగా మాట్లాడాల్సిన అవసరం అయితే లేదు. సో అయితే మరి ఒక బౌలర్గా ట్రై చేసేటప్పుడు ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంటి అంటే, ఫస్ట్ బ్యాట్స్మెన్ని రీడ్ చేయాలి మీరు. ఎందుకంటే బ్యాట్స్మెన్ మీ బాల్ని టచ్ చేయగలిగితే మీ స్పీడ్ ఎంత పడుతుంది అనేది కూడా సెలెక్టర్స్ దృష్టిలో పడకపోవచ్చు. సో కాబట్టి మీరు ఫస్ట్ బ్యాట్స్మెన్ కనుక ఖచ్చితంగా రీడ్ చేయగలిగితే, బ్యాట్స్మెన్తో డాట్ బాల్స్ కనుక చేయించగలిగితే, అంటే బ్యాట్కి టచ్ చేయకుండా కనుక మీరు బౌలింగ్ వేయగలిగితే, సో మీ బాల్ ఎంత పేస్ వస్తుందా లేదా అనేది ఒక క్లారిటీ అయితే సెలెక్టర్కి వచ్చింది. సో కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, మీరు బౌలర్గా కనుక ట్రై చేస్తే ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంటి అంటే, మీరు బ్యాట్స్మెన్కి బాల్ని టచ్ చేయనీయకుండా మీరు బౌలింగ్ వేయగలిగితే మీకు 50% మీరు సెలెక్ట్ అయినట్టే. సో అయితే దీని తర్వాత నేను ఇంకోటి చెప్పేది ఏంటి అంటే, పేస్ అటాక్ ఎలా ఇంక్రీజ్ చేసుకోవాలా. మనకి ఇంకా 1 మంత్ టైం ఉంది. మరి ఈ 1 మంత్ టైంలో చూసుకుంటే, మరి మనం పేస్ అటాక్ ఎవరికైతే మీలో పేస్ అటాక్ సరిగ్గా పడట్లేదో మీరు చేయాల్సింది ఆ పేస్ని ఇంక్రీజ్ చేసుకోవాలి ఈ 1 మంత్లో. ఈ 1 మంత్లో నాకు తెలిసి మీరు కనుక ఖచ్చితంగా ట్రై చేస్తే మీకు అట్లీస్ట్ 10 to 20 km/h, 20 km/h పెరగకపోయినా కూడా అట్లీస్ట్ 10 km/h అయినా మీకు ఈ 1 మంత్లో బౌలింగ్ ఇంక్రీజ్ అయ్యే ఛాన్స్ ఉంది. సో కాబట్టి లాస్ట్ టైం కూడా మనం ఒక వీడియోలో మాట్లాడుకున్నాం, మన పేస్ ఇంక్రీజ్ అవ్వాలంటే మనం ఏం చేయాలా, బాల్ వేసేటప్పుడు మన స్పీడ్ అనేది వేటి మీద డిపెండ్ అయ్యి ఉండిద్ది అనేది కూడా మనం ఒక వీడియోలో మాట్లాడుకున్నాం. దాన్ని అయితే గో త్రూ అవ్వండి, ఒకసారి ఆ వీడియో అయితే చూడండి, మీకు ఒక క్లారిటీ అయితే వచ్చింది. ఈ 1 మంత్లో మన పేస్ ఇంక్రీజ్ అవడానికి ఏం చేయాలి అనేది ఆ వీడియోలో అయితే మీకు దొరికిద్ది. సో దాన్ని అయితే ఒకసారి చూడండి. మరి దాని తర్వాత మనం మాట్లాడుకోవాల్సింది ఇంకేదన్నా ఉందా అంటే బ్యాట్స్మెన్స్ గురించి. ఎందుకంటే మన వీడియోస్లో ఎప్పుడు కూడా బ్యాట్స్మెన్స్ గురించి మాట్లాడలేదు. సో ఈరోజు నేను చెప్పేది ఏంటంటే, బ్యాట్స్మెన్స్కి మీరు గనక ఖచ్చితంగా ఐఎస్పిఎల్లో సెలెక్ట్ అవ్వాలి అంటే మీ దగ్గర ఖచ్చితంగా క్లాసికల్ బ్యాటింగ్ ఉండాల్సిందే. క్లాసికల్ బ్యాటింగ్ లేకుండా ఏదో గుడ్డు ఉడిపేస్తాను, లేదంటే మా ఊరు తుప్పల్లో కొట్టేస్తాను అంటే ఇక్కడ కుదరదు. ఎందుకంటే ఇది ఐఎస్పిఎల్, ఇదొక మీకు ఇండియన్ ఫ్యూచర్ క్రికెటర్గా మీరు ఎదగాలి అంటే ఇది ఒక మంచి ప్లాట్ఫామ్. సో కాబట్టి మీరు మీ ఊరు తుప్పల్లో కొట్టినట్టు గుడ్డు పుళ్ళు ఊపితే ఇక్కడ వర్కౌట్ అవ్వదు. సో కాబట్టి ఇక్కడ వర్కౌట్ అయ్యేది ఏందయ్యా అంటే మీ క్లాసికల్ బ్యాటింగ్ ఉండాలా, దాంతోపాటు మీకు పవర్ హిట్టింగ్ చేయగల ఎబిలిటీ మీ దగ్గర ఉంది అనేది మీరు చూపించగలిగితే మాత్రమే మీకు ఐఎస్పిఎల్ సెలెక్టర్స్ మిమ్మల్ని చూసి సెలెక్ట్ చేయడం జరిగింది. అంతేగాని మీరు ఏదో పిచ్చి ఊపి దాని తర్వాత హిట్టింగ్ చేయగలుగుతాను అంటే ఇక్కడైతే కుదరదు. క్లాసికల్ బ్యాటింగ్ ఖచ్చితంగా ఉండాలి. దానికి రీజన్ ఏందో కూడా అంతకుముందు మనం చెప్పాము ఒకసారి. సో అయితే ఇదంతా పక్కన పెడితే, మరి బౌలర్గా సెలెక్ట్ అవ్వాలి అంటే మెయిన్గా మీ దగ్గర ఉండాల్సిన వెపన్ ఏంది అంటే నేను ఆల్రెడీ చెప్పేశాను. సో మీ పేస్ అటాక్కే, మీకు ఎంత పేస్ ఉంటే అదే మీ బలం. సో అది మాత్రం గుర్తుపెట్టుకోండి. సో అయితే ఈ రోజు నుంచి ఇంకా 1 మంత్గా మనకి ఛాన్స్ ఉంది కాబట్టి, సో ఈ 1 మంత్లో మీరు ఎంత మంచిగా కనుక ఎంత మంచిగా మీ బౌలింగ్ని ఇంప్రూవ్ చేసుకుంటారో సో దాని మీద మాత్రమే మీరు ఐఎస్పిఎల్కి సెలెక్ట్ అవుతారా లేదా అనేది మొత్తం డిపెండ్ అయి ఉండిద్ది. సో దాని తర్వాత నెక్స్ట్ వీడియోలో వచ్చేసరికి
మీకు ఇంకా ఏమన్నా డౌట్స్ ఉంటే ఐఎస్పీల గురించి ఏమన్నా డౌట్స్ ఉంటే, అలాగే మీరు ఎలా సెలెక్ట్ అవ్వాలి అని చెప్పేసి కూడా బౌలర్స్ ఎలా సెలెక్ట్ అవ్వాలి అని కూడా కొంతమంది అడుగుతున్నారు. సో దానికి సంబంధించి కూడా నెక్స్ట్ వీడియోలో మాట్లాడదాం. సో సేమ్ ఇలానే ఉంటుంది, కాకపోతే ఇంకా కొంచెం మీరు ఏమేమి ఇంప్రూవ్ చేసుకోవాలి, దాని తర్వాత ఎలాగా ట్రయల్స్ రోజు పర్ఫామ్ చేయాలి అనేది కూడా మనం నెక్స్ట్ వీడియోలో అయితే మాట్లాడదాం.